ఈరోజు మనం ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి, ఐవీఎఫ్కి వెళ్తే ఏం జరుగుతుంది, ట్రీట్మెంట్ భాగంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, న్యాచురల్గా బాడీలో జరిగేది ఏంటిది అంటే అండాశయాల్లో ప్రతిసారి ఏర్పడే ఎగ్స్ నుంచి ఒక్కటి పెరిగి అది రప్చర్ అయి కణం అనేది విడుదల అవుతుంది. సో ఇన్ కేస్ పిల్లలు కావట్లే అని ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఓవ్యులేషన్ ఇండక్షన్ లేదా ఐయుఐ అట్లాంటివి ట్రై చేసినప్పుడు మెడిసిన్స్ ఇచ్చి అట్లీస్ట్ 1 or 2 eggs ఏర్పడేటట్టు మెడిసిన్స్ ఇస్తామన్నట్టు. బట్ ఐవీఎఫ్కి వచ్చేసరికి ఈ ఉన్న ఎగ్స్లో ఏఎంహెచ్ ప్రకారం ఏఎఫ్సి ప్రకారం ఎన్ని ఎగ్స్ ఉన్నాయో వాటిలో నుంచి అట్లీస్ట్ కొన్ని క్వాలిటీ ఎగ్స్ వచ్చేటట్టు ఇస్తాము. సే అరౌండ్ 8 to 15 మంచి క్వాలిటీ ఎగ్స్ వచ్చేటట్టు స్టిమ్యులేషన్ అనేది చేస్తాము. సో ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే మీకు ఫస్ట్ ఒక బేస్ లైన్ స్కాన్ అవుతుంది. సో ఫస్ట్ డే స్కాన్ చూసి సిస్ట్ ఏమైనా ఉందా, ఆల్రెడీ పెద్ద ఎగ్ ఏమైనా ఫామ్ అయి ఉందా, లేకపోతే పెద్ద బుడగలు ఏమైనా ఉన్నాయా అనేది చూసి రూల్ అవుట్ చేస్తాము. దాని తర్వాత ఇంజెక్షన్స్ అనేది వరుసగా ఇస్తూ ఉంటాము. సో ఇంజెక్షన్స్ FSH కానీ LH కానీ HMG ఇట్లాంటి ఇంజెక్షన్ రోజు వేసుకోవాల్సి వస్తుంది. ఆఫ్టర్ దీస్ ఇంజెక్షన్స్ రోజు వేసుకుంటూ ఎవ్రీ 2 to 3 డేస్లో స్కానింగ్ చేసుకుంటూ ఎట్లా గ్రో అవుతుందో చూస్తూ ఉంటాము. దాన్ని బట్టి డోసేజ్ అనేది ఎక్కువ చేయడం కానీ తక్కువ చేయడం కానీ జరుగుతుంది. చూసుకుంటూ ఉండి వెన్ ఒక పర్టికులర్ సైజ్కి వచ్చినప్పుడు ఎగ్స్ అన్నీ రెడీ ఉన్నాయి, ఈ టైంలో తీసుకుంటే మనకు అందుతుంది అనే ఛాన్స్ ఉన్నప్పుడు రప్చర్కి ఇంజెక్షన్ అనేది ఇస్తాము. ఈ ఇంజెక్షన్స్ అనేది రఫ్లీ అరౌండ్ 10 days ఆన్ అన్ యావరేజ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇఫ్ ద గ్రోత్ ఇస్ ఫాస్టర్, కొందరిలో గ్రోత్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అట్లా ఏమైనా ఉంటే అరౌండ్ 8 days అట్లా తక్కువ రోజుల్లో అయిపోతుంది స్టిమ్యులేషన్. స్లోగా ఉందనుకోండి ఒక 2 days ఎక్కువ కూడా పట్టొచ్చు. సో ఆఫ్టర్ ఆల్ దిస్ పర్టికులర్ సైజ్కి వచ్చినప్పుడు అరౌండ్ 17-18 ఆ సైజ్కి వచ్చినప్పుడు ఇంజెక్షన్ ఫర్ రప్చర్ అనేది ఇస్తాము. ఈ ఇంజెక్షన్ ఫర్ రప్చర్ ఇచ్చిన తర్వాత యూజువలీ 34 to 36 hours ఈ టైంలో ఎగ్ పికప్ అనేది జరుగుతుంది. సో ఈ సైజ్కి వచ్చిన తర్వాత మత్తు ఇవ్వడం 34 to 36 hours పికప్ అనేది పోజ్ చేస్తాము. సో పేషెంట్కి మత్తు ఇచ్చేసి ట్రాన్స్వజైనల్ ప్రోబ్ ఎట్లా స్కానింగ్ చేస్తామో దానికి ఒక నీడిల్ అనేది ఉంటుంది. సో ఆ నీడిల్ ద్వారా ఈ ఫాలికల్లో ఉన్న వాటర్, ఆ ఫాలికల్లో ఉన్న ఫ్లూయిడ్ అంతా నెమ్మదిగా ఆస్పిరేట్ చేస్తాం. ఆస్పిరేట్ చేశాక ఈ వాటర్ మొత్తాన్ని, ఆ ఫ్లూయిడ్ మొత్తాన్ని ఎంబ్రియాలజిస్ట్కి ఇస్తాము. సో ఎంబ్రియాలజిస్ట్ దాన్ని చూసి ఆ బుడగలు ఖాళీ ఉన్నాయా, ఫాలికల్ మంచిగా ఉందా, ఎవ్రీ ఫాలికల్ యూజువల్లీ 1 egg ఉంటుంది. సో ఆ 1 egg ఉందా లేదా, చూడడానికి ఎలా ఉంది, ఎగ్ మంచి క్వాలిటీ కనిపిస్తుందా లేదా అనేది చెక్ చేస్తారు. చెక్ చేసి M2 అనే స్టేజ్కి రావాలి ఎగ్స్. సో M2 స్టేజ్కి వచ్చిన ఎగ్స్ని తీసి పక్కకు పెట్టి దాంట్లోకి మంచి స్పర్మ్స్ని సెలెక్ట్ చేసి ఆ స్పర్మ్స్ని ఇంజెక్ట్ చేస్తారు. దీన్ని ICSI అని చెప్తాము. సో ఇది ఇంజెక్షన్ చేసిన తర్వాత ఈ ఎంబ్రియోస్ ఆర్ ఇంజెక్షన్ చేసిన ఎగ్స్ని పక్కకు పెడతారు. పక్కకు పెట్టి ఫస్ట్ డే అంటే ఫర్టిలైజేషన్ ఎన్ని అయినాయి అనేది చెక్ చేస్తారు. దాని తర్వాత డైరెక్ట్ 5th డేకి ఎంబ్రియోస్ ఎన్ని వచ్చినాయి, ఇవి 2 కలిసినాయా, గ్రోత్ అయిందా లేదా, 5th డేకి ఎన్ని ఎగ్స్ అనేది గ్రో అయినాయి, ఎన్ని ఎంబ్రియోస్ గ్రో అయినాయి అనేది చెక్ చేస్తారు. సో 5th డేకి ఎన్ని ఎంబ్రియోస్ వచ్చినాయి అనేది మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ ఇస్ నథింగ్ బట్ ఎగ్స్కి ఇంజెక్షన్ వరుసగా ఇచ్చి, ఒక పర్సన్కి ఇంజెక్షన్స్ వరుసగా ఇచ్చి నంబర్ ఆఫ్ ఎగ్స్ గ్రో చేయడం. సో కొందరికి ఎగ్స్ అనే క్వాంటిటీ తక్కువ ఉండొచ్చు, ఏఎఫ్సి తక్కువ ఉండడము, ఏఎంహెచ్ తక్కువ ఉండడం అట్లా కూడా ఉండొచ్చు. దీన్ని బట్టి డాక్టర్ చూసి డోసేజ్ అనేది ఎక్కువ తక్కువ అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు. సో ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ ఇస్ నథింగ్ బట్ వరుసగా ఇంజెక్షన్స్ తీసుకొని growing higher number of eggs. More number of eggs you get more number of embryos. But definitely ఇది క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎక్కువ బుడగలు ఉండడం అంటే ఎక్కువ ఎంబ్రియోస్ రావడం అనేది ఖచ్చితంగా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పలేము. క్వాలిటీ ఆఫ్ ది ఎగ్స్ బాగుంటే డెఫినెట్లీ ఎంబ్రియోస్ ఫామ్ అవుతుంది. థ్యాంక్ యూ.